కరీంనగర్లో నోరూరించే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి. క్యాటరింగ్ ప్రత్యేకత విచ్చేయండి. శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. క్రిప్టో కరెన్సీ పేరుతో ఒక ఇంతలు ఇన్వెస్ట్ చేస్తే మూడింతల లాభాలు వస్తాయని మోసం చేస్తున్న కరీంనగర్కి చెందిన నలుగురు నిందితులలో ఒక నిందితుడు మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ని నిన్న కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూద్దాం. కరీంనగర్ లో క్రిప్టో కరెన్సీ మోసాలు అనేటివి చాలా ఎక్కువయ్యాయి. దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వారు కూడా చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపులే చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చాలా మంది ఇంకా బయటికి చెప్పుకోలేక మోసపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ క్రిప్టో కరెన్సీలో నలుగురు నిందితులు ఉన్నారు. వీళ్ళలో ఒక ప్రధాన నిందితుడైన కట్ల సతీష్ అనే మాజీ కార్పొరేటర్ ని నిన్న రూరల్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కొంత సమాచారం, అదేవిధంగా 2 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకోవడం జరిగింది రూరల్ పోలీసులు. అయితే కమిషనర్ గౌ షలాం గారి ఆదేశాల మేరతో రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కట్ల సతీష్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ విషయంలో కరీంనగర్ రూరల్ పోలీసులు మరోసారి శబాష్ అనిపించుకున్నారు. అయితే విషయాల్లోకి వెళ్తే, తీగలగుట్టపల్లి కరీంనగర్ కు చెందిన నున్సావత్ భాస్కర్ అనే వ్యక్తి ఈ కట్ల సతీష్ పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్ కట్ల సతీష్ అనే పర్సన్ నాకు చాలా పరిచయస్తుడు, ఒక స్నేహితుడు కూడా. తను నాకు ఈ మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మూడింతలు లాభాలు వస్తాయంటూ కూడా నన్ను నమ్మబలకడం జరిగింది. సో ఆ క్రమంలోనే జూన్ 6th నాతో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయించడం జరిగింది. సో నా దగ్గర డబ్బులు లేవు, ఎలా అని అడుగుతా కూడా బయట 5 రూపీస్ ఇంట్రెస్ట్ కి తీసుకొచ్చి దీంట్లో దగ్గర 11 లక్షల వరకు నేను అమౌంట్ పెట్టడం జరిగింది. సో అదే విధంగా నేను పెట్టడమే కాకుండా మా ఇంటికి జూన్ 11th వచ్చి నా పరిచయస్తులైన కొంతమంది స్నేహితులు అందరితో కలిసి మా ఇంట్లో మీటింగ్ పెట్టడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా క్రిప్టో కరెన్సీలో ఎలా లాభాలు వస్తాయనే విషయాలన్నింటినీ కూడా ఒక చిన్న మీటింగ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. సో ఇతని మాటలు నమ్మిన నా ఫ్రెండ్స్, స్నేహితులు, తెలిసిన వాళ్ళ బంధువులు కూడా ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఒకసారి వాళ్ళ నేమ్స్ అవన్నీ కూడా ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు. దీంట్లో వచ్చేసి కల్లం మైపాల్ రెడ్డి 9 లక్షలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మహేందర్ 3 లక్షలు, అజ్మీర్ తిరుపతి అనే పర్సన్ 3 లక్షలు, చంద్ర నాయక్ 8 లక్షలు, బాలు నాయక్ 16 లక్షలు, చందు 1 lakh, అదేవిధంగా మంగీలాల్ 2 లక్షలు, రామచంద్ర మూర్తి 5 లక్షలు, ఫకీర్ 15 లక్షలు, వంగల రూప 12 లక్షలు, మోతే కరుణాకర్ రెడ్డి 6 లక్షలు. దాదాపు ఈ భాస్కర్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి దగ్గర 1,20,00,000 దాకా ఇన్వెస్ట్మెంట్ పేరుతో వసూలు చేయడం జరిగింది క్రిప్టో కరెన్సీ రూపంలో. సో వీళ్ళు ఎలా చేస్తారంటే, ఈ క్రిప్టో కరెన్సీ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు, చాలా మంచి ట్రీట్స్ ఇస్తుంటారు వీళ్ళకి. పార్టీస్ కానీ, ఒక 5 star హోటల్స్ కానీ, విదేశాలకు తీసుకెళ్లడం కానీ, కాస్ట్లీ మందు కానీ, వీళ్ళకి అలాంటి అట్రాక్టెడ్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తే వీళ్ళు వెంటనే అట్రాక్ట్ అయిపోయి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఒక టర్మ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఇది క్వాష్, మొత్తం ఏమీ ఉండదు. చాలా మంది తెలిసినా కూడా ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి మోసపోతున్నారు. అయితే వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. 3 months పోయింది, 4 months పోయింది, అసలు 1 year అవుతుంది, డబ్బులు ఎక్కడా కూడా రావడం లేదు. సో ఈ విషయంపై కట్ల సతీష్ని చాలా సార్లు వీళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. ఏమైంది అంటే, వస్తుంది అని చెప్తూ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తూ కనపడకుండా అలా ఉండడం జరిగింది. ఈ విషయంలో భాస్కర్ అనే పర్సన్ ఈ కట్ల సతీష్ పై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో కంప్లైంట్ ఇచ్చిందే తడవుగా కరీంనగర్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో నిందితుడు మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఇలా 1కి 3 లాభాలు వస్తాయి, అసలు ఎలా వస్తాయని ఒకసారి ఆలోచించండి. ఇలాంటి క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, గేమ్స్ ఇలాంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మోసపోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఇకనైనా బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి నేను హెచ్చరిస్తూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.